పక్కన చెప్పిన మాట 8 మాటలు ఉన్నాయి ఇక్కడ. 8 మాటలు కూడా దేవుడు ఆత్మ నడిపింపు ఎంతవరకు. 19వ అధ్యాయము 23వ వచనం. అపాయం లేకుండా చిన్న ప్రార్థన చేసుకున్నాను. తల వంచండి. మీరందరూ చేశారు కానీ ఆత్మ నడిపింపు కావాలంటే నేను ప్రార్థన చేయాలి. మహాగణుడు అయిన మా దేవ, సర్వకృపానిధి నీకు స్తోత్రములు. మీ సిలువు చాటును నన్ను మరుగుపరిచి 7 అభిషేకంతో నింపి నీ దాసుడైన నన్ను ప్రభా మాటకు మాత్రం నిలబడి ఉన్నాను కానీ ఏ యోగ్యత లేనటువంటి వాడిని కనుక నాలో నుంచి మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ఇంత చర్చ్ యానివర్సరీ 2008వ సంవత్సరంలో దేవుడు మాట్లాడి ప్రాంతానికి పంపించాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు ఎంతో నమ్మకముగా ఆయన పని చేయడానికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. కానీ ఈ సంవత్సరంలో వచ్చిన కష్టాలు ఇప్పుడు రాదు. అంటే అపవాది అలాగ శోధించాడు. ఇది మనుషుల ద్వారాగా వచ్చింది కాదు, కానీ అపవాది అలాగా శోధించి చెరుకు బండిలోని చెరుకు గడపెట్టినప్పుడు అది ఎలాగా నలగ పెట్టి మళ్ళీ పెడతాడు. ఆ చెరుకు రసం తీసేవాడు, మళ్ళీ పెట్టి మళ్ళీ పెడతాడు, ఆ రసము తీస్తాడు. అలాగా వారం రోజులు ఆస్తమ్మ గారు, నేను, పావని తల్లి తిండి నిద్రాహారాలు మానేసి దేవుని సన్నిధిలో కనిపెట్టే ప్రార్థన చేశాం. అంత శోధన ఏ దైవజనుడికి రాకూడదు. అలాంటి శోధన నన్ను వెంబడించింది. ప్రియరా, దేవుడికి ఎప్పుడు కూడా నేను కోరుకునేది ఏంటంటే చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన సేవలో కొనసాగాలి. ఆయన నాకు ఇచ్చినటువంటి భాగ్యం కనుక ఈ భాగ్యాన్ని నమ్మకముగా దీన్ని నా పరుగు కడముట్టించాలని నేను ఆశపడుతూ దేవుని బిడ్డలు ఎంతవరకు కూడా ఈ పరిచర్యని ఇలాగ కొనసాగించడానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు, ఎదుర్కొన్నాం. ప్రియులరా, అయినప్పటికీ కూడా యేసయ్య కృప కలిగిన వాడు, ఆయన మాత్రమే ఇక్కడ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, కొన్నిసార్లు దేవుడు కూడా మనుషుల్లోనికి వెళ్ళి మంచి చేయాలని ఆలోచించి వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. అలాగా మరి దేవుడు దినదిన ప్రవర్తమాన రీతిగా మా కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి ఈరోజు దేవుని ప్రియమైన బిడ్డరా, ఇక్కడ మీ ముందు నిలబడినటువంటి దీన దైవజనుడు, దీన సేవకుడు, నేను ఎట్టి పరిస్థితిలో నుంచి, ఎలాంటి సుడిగుండంలో నుంచి సంవత్సరంలోని దేవుడు ఈ రీతిగా బయట పెట్టాడు అంటే ఇది మామూలు విషయం అయితే కాదు. కానీ ఒకటైతే చెప్పగలను, నా దేవుడు సజీవుడు, నన్ను కూడా సజీవ లెక్కల్లో ఉంచాడు, నా సంఘ బిడ్డలు కూడా సజీవ లెక్కల్లో ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి కష్టపర్యంత్రములో తొలగిసలాడుతూ సేవని ముందుకు తీసుకెళ్ళాలి. మీ దగ్గరకు వచ్చి నవ్వడానికి కూడా అంత ధైర్యము లేనటువంటి అనాలోచన స్థితిలోనికి వెళ్ళిపోయాం నేను పాస్టర్లో. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి. కానీ దేవుడు నాతో మాట్లాడు. ఇప్పుడైతే 11 సంవత్సరాల కిందట ఏమన్నాడంటే, నేను నిన్ను వాడుకుంటాను, నువ్వు నడు,
నేను నీతో ఉంటాను, నువ్వు నడు, నేను నిన్ను బ్రతికిస్తాను, నువ్వు నడు, కీడు నుంచి నేను విడిపిస్తాను. హల్లెలూయా. ఇలాగ మాట్లాడినటువంటి దేవుడు యేసు ప్రభువారు శిలువ మాను మీద ఉన్నప్పుడు ఆయన మరణములో ఎలాగైతే కొట్టుబిట్లాడుతూ ఉంటారో ఆయన ప్రాణాన్ని అర్పించినప్పుడు తండ్రికి కుమారుడికి అసలు సంబంధం లేనటువంటి పరిస్థితి అలాగా అయ్యింది నాకు ఈ సంవత్సరం. కానీ ఈరోజు కూడా మీకు ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేను వేసుకున్న తెల్ల షర్టు, నల్ల ప్యాంటు, ఇది నాలో ఉన్నటువంటి బాధ, నాలో ఉన్న దుఃఖం, నాలో ఉన్నటువంటి కన్నీరు, వర్ణాది, ఇవన్నీ కూడా ఒక సేవకుడు ఇన్ని కష్టాలు పడాలా, దేవుని పని చేసేవాడు ఇన్ని ఇబ్బందులు పడాలా, దేవుడు ఆత్మల కొరకు ఎంత ప్రయాసపడాలా, ఒక పక్క సువార్తను ప్రకటించాలి, ఒక పక్క సంఘ బిడ్డలు కాచుకోవాలి, ఒక పక్క దేవుని ప్రియమని బిడ్డరా వచ్చిరానటువంటి కానుకలతో ఈ సేవని ముందుకు తీసుకుని వెళ్ళాలంటే మీ కుటుంబంలో, మీ కుటుంబాల్లో మీ గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి, ఎంతమంది దినాన్ని మీరు సంతోషంగా ఉన్నారు? మీ కుటుంబాల్లో ఎంతమంది మీరు ఆనందంగా ఉన్నారు? వీళ్ళరా, కానీ నేను దేవుణ్ణి బట్టి ఆనందంగా ఉన్నాను, నేను ప్రభు కృపను బట్టి ఆనందంగా ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి మాత్రమే దేవుని ప్రియమని బిడ్డరా. అందుకే బైబిల్ గ్రంథంలో ఆ చక్కనైనటువంటి మాట మనం చూసినట్టు ఆది కాండము 48:16 వచనంలో సమస్త కీడుల్లో నుంచి కూడా ఆ దూత చదువు సమస్త కీడులలో నుంచి కూడా తప్పించినటువంటి దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.